ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 27వ తేదీ నుంచి 30వ తేదీ ఆదివారం వరకు జరిగిన యూనిక్స్ సన్ రైజ్ 10వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలు ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లు మెన్ సింగిల్స్, మెన్ డబుల్, ఉమెన్ సింగిల్, ఉమెన్ డబుల్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా పోటీలు ముగింపు బహుమతి ప్రధానోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ జీఎంలో పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయి పోటీలు జిల్లాలో నిర్వహించడం చాలా అభినందనీయమని టోర్నమెంట్ ఆర్గనైజ్ కమిటీ అభినందించారు. సింగరేణి ఆధ్వర్యంలో క్రీడాకారులని ప్రోత్సహించడానికి మా పరిధిలో నియమ నిబంధనల్ని అనుసరించి క్రీడాకారులని ప్రోత్సహించడానికి ముందుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 224 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు టోర్నమెంట్ జరిగిందని, టోర్నమెంట్ రన్నర్స్, విన్నర్స్ సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రియల్గా చాలా హ్యాపీగా ఉన్నది. మరి ఈరోజు మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ నిన్న మంచిర్యాలలో ఉన్నటువంటి ఒక సెటిల్ హాల్లో మనకి 27వ తారీఖు ఈ నెల నుంచి మరి ఈరోజు ఫైనల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విశేషమైనటువంటి క్రీడాకారులు అదేవిధంగా క్రీడాభిమానులకి అందరూ కూడా సింగరేణి కాలేజ్ తరఫున, శ్రీరాంపూర్ ఏరియా తరఫున వాళ్ళందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్గా ఈ అకాడమీ ఇంత బాగా ఉందనేది నాకు 2022 జనరల్ మేనేజర్ ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఇన్విటేషన్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. మేము సింగరేణి కాలేజ్లో కూడా ఆల్మోస్ట్ 12 ఏరియాలో ఎక్కడైతే మాకు ఫంక్షనల్ జనరల్ మేనేజర్స్ ఉన్నారో ఆ ఏరియాలో కూడా సుమారుగా ఒక ఏరియాలో 2 కోర్టులు, కొన్ని ఏరియాలో 1 కోర్టు. అదేవిధంగా మేము కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 22 కోర్ట్స్ మనం చేసి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి సింగరేణి యాజమాన్యం కూడా వివిధ కెరీర్లలో బాగా ప్రోత్సాహాలు చేస్తుంది ఎంప్లాయీస్కి. అదేవిధంగా పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళు రియల్గా నేను అదే అంటున్నాను, పిల్లలకి ఏదైతే ఉన్నారో చదువుతో పాటు స్పోర్ట్స్ కనుక ఇచ్చినట్టయితే మెంటల్ అదేవిధంగా ఫిజికల్ ఎబిలిటీ వచ్చేసి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏదైనా సింగరేణి నుంచి ఏమన్నా మేము సహాయం చేయగలిగితే డెఫినెట్గా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మా అధికారాలని డెఫినెట్గా ఉపయోగించుకొని మీకు సహాయం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాము. మంచిర్యాల పట్టణంలోని లక్షటిపేట రోడ్డులో గల శుభం కన్వెన్షన్ హాల్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల నూతన కార్యవర్గాన్ని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల 51వ ఇన్స్టాలేషన్ సెరమనీలో భాగంగా మంచిర్యాల లయన్స్ క్లబ్కి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా లయన్ పి బాలమోహన్, కార్యదర్శిగా లయన్ కారకూరి చంద్రమౌళి, కోశాధికారిగా లయన్ కోళ్ల వెంకటేశ్వరరావులని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 3000కి పైగా సభ్యులతో 107 లయన్ క్లబ్ శాఖల్ని ఏర్పాటు చేసి ఉచిత నేత్ర చికిత్సలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు, తక్కువ ధరలకే అనేక శస్త్ర పరీక్షలు, చికిత్సలు నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్పర్సన్గా లయన్ వి మధుసూదన్ రెడ్డి, ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ డాక్టర్ రేక్లపల్లి విజయ, ఇండక్షన్ ఆఫీసర్ లయన్ బోడగుంట రాజమౌళి, గౌరవ అతిథులుగా డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ వాలేటి శ్రీనివాసరావు, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ ఇరుకుల ఆనంద్, జోనల్ చైర్పర్సన్ లయన్ ఎడ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20లో భాగమైన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఈరోజు నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా నేను లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ 22-23 డిస్ట్రిక్ట్ కేర్ కోసం మన ఉమ్మడి ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాలో ఉన్న క్లబ్లు 107 క్లబ్లతో నాయకత్వం వహిస్తూ ఈరోజు మరి టీడీజీ డాక్టర్ విజయ్ గారి ఆధ్వర్యం లోపల నూతన కార్యవర్గాన్ని వారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు లయన్ బాల్మోహన్ గారు ప్రెసిడెంట్గా, అలాగే చంద్రమౌళి గారు సెక్రటరీగా, అలాగే వెంకటేశ్వర్లు గారు ట్రెజరర్గా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల కోసం ఎన్నుకోవడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా సేవలు అందిస్తున్నది. దాదాపు 130 మంది సభ్యులతోని సేవలు అందిస్తూ ఈ ప్రాంతంలో దాదాపు ఇంకా 14 క్లబ్లను ఎక్స్టెన్షన్ చేయడంలో భాగమై ఈ ప్రాంతంలో ఉన్న ఆర్తులు ఎవరైతే దీనిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా సేవ చేయడం జరుగుతుంది. మరి ఈనాడు మనం ఈ జిల్లా లోపల దాదాపు 2 ఐ హాస్పిటల్ ద్వారా వచ్చింది. ఇంకా ఎంతోమందికి కళ్ళకు ఆపరేషన్ అందియడము, అలాగే ఈనాడు జిల్లా లోపల ఒక సిటీ స్కానింగ్ దాదాపు 800 రూపాయలనే సిటీ స్కానింగ్ చేయడం, అలాగే వెరీ తక్కువ రేట్ల మీద వైద్య పరీక్షలు నిర్వహించడము, దాదాపు రోజు 1000 మందికి ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే పేషెంట్స్కి ఉచితంగా జిల్లా సేవలు అందిస్తుంది. ఇంతేకాకుండా డయాబెటిక్స్ మీద ఎన్విరాన్మెంటల్ మీద అయితేనేమి ఎన్నో కార్యక్రమాలను గోపాల్ మీద మనం చేస్తున్నాం. ఈరోజు మన లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ నుంచి 51 సంవత్సరంగాను లయన్స్ క్లబ్ తరఫున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు మా ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా మా గవర్నర్ హోమ్ క్లబ్ నడిపెల్లి ఈశ్వరరావు గారు, అలాగే ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా ఫస్ట్ గవర్నర్ విజయ మేడం గారు, మరియు ఆర్సీ గొడవ రాజమణి గారు, మరి క్యాబినెట్ సెక్రటరీ పారెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ట్రెజరర్ ఎరుపుల ఆనంద్ గారు, మరియు జడ్సీ శ్రీనివాస్ గారు, మరియు ఈ ప్రోగ్రామ్ చైర్మన్గా మసూదన్ రెడ్డి గారు, అలాగే లయన్స్ మిత్రులు కూడా అందరూ వాటి మిత్రులు అందరు దీనికి అటెండ్ చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క లయన్స్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అందుకు మా లయన్స్ క్లబ్ నియమం ప్రకారము క్యాలెండర్ ఈవెంట్స్ కానివ్వండి, డయాబెటీస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, రూరల్లో బీదవారికి కూడా వేరే అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఏదున్నా కూడా లయన్స్ క్లబ్ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ చురుకుగా అందరి సహకారాలకు ముందుకెళ్తానని చెప్పి నేను అందరికీ మనం చేస్తూ అందరి సహకారాలను అందించాలని చెప్పి హాజీపూర్ మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో పోచమ్మ బోనాల ఊరేగింపు ఆదివారం ఘనంగా జరిగింది. పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అందంగా అలంకరించిన బోనాల్ని మహిళలు తలపై పెట్టుకుని గ్రామంలోని పురవీధుల గుండా పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు సాగింది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులు హోరెత్తించాయి. బోనాలతో ఆలయ ప్రాంగణం నిండుకొని పండుగ వాతావరణం చోటు చేసుకుంది. పోచమ్మకి డప్పు చప్పుల మధ్య కోళ్లు, మేకల్ని బలిచ్చి బెల్లం, కళ్ళు శాఖతో భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, ఊరు బాగుండాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. వారాలు సకాలంలో కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి పిల్ల పాపలతో అందరూ సల్లంగా ఉండేలా పోచమ్మ తల్లి దీవించాలని వేడుకున్నారు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు.
పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తుతము డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను కోనం ఇల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం ఇల్లెం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం యో తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ ఆ కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లలు దర్వాజా లస్కరు మాంకాలమ్మ రేణుకలమ్మ జుబ్లి పెద్దమ్మ యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం ఇకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం దిల్లెం పల్లెం దండకనకర దండకనకర దిల్లెం పల్లెం డంగ 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 డండనకర ఇల్లం బల్లం బంగారు సోళం బల్గంపేట ఎల్లమ్మకు పంతుల హారం ఇల్లం బల్లం ఊదిత ధూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలోగుతాం శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా ఓయ్! పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి పోతరాజు రంగం శివసత్తుల కొలాటం కటం ముందు గంగడోలు మోగెను పంపం చెక్కులు జత జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి